ప్రార్థన. భూమిని ఆకాశం ప్రీతిగా పరిపాలించిన పరమ తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాకి కాపాడేంత వరకు మమ్మల్ని సజీవులకు వచ్చిన ప్రభా స్తోత్రము నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి 65 సంవత్సరములు నింపి 70వ సంవత్సరంలో ఏదేమో నన్ను అడుగు పెట్టించిన తండ్రి, నీ వాక్యాన్ని నా ప్రభు ఇక్కడ చెప్పుటకు నన్ను నిలబెట్టుకున్నందుకు వేల కొద్ది వందల కొద్ది కోట్ల కొద్ది స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభా. అయ్యా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలతో నన్ను కాపాడి అయ్యా ఈ 70వ సంవత్సరం అయినా నీ ఆరో మాట నేను మాట్లాడటకు నన్ను నిలబెట్టినందుకు వేల కొద్ది స్తోత్రము నా ప్రభా. అయ్యా బిడ్డలందరూ మంచిగా మాట్లాడారు అయినా అయ్యా అప్పుడు నా తండ్రి బిడ్డ చిన్నప్పుడు ఈ రోజు నా తండ్రి ప్రతి బిడ్డ నీ వాక్యంలో ఎదుగుదలలు ఉన్నందుకు అన్యాయన దీవించినందుకు స్తోత్రం నా ప్రభా. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి సంఘ సభ్యులందరికీ అయ్యా నా వందనాలు చెల్లించుకుంటూ మీకు అనేకమైన నా తండ్రి మీ పరిశుద్ధాత్మను నా ప్రభా ఏ సాధానికి నన్ను లోపలిన ఏ సాధారణ నా దగ్గరికి రాక ప్రతి విషయాన్ని నా ప్రభా మాట్లాడే విషయానికి మీరు నాకు తోడి మీరే నాతో మాట్లాడమని నా నాలుగు ద్వారా నేను కాదు లేదా మీరు మాట్లాడతారని నమ్ముచు రాబోయే వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19:30 వచనంలో యేసు ఆ చెరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని ఆయన చెప్పినట్లు మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి ఒక ప్రణాళికతో వచ్చారు. ఆ ప్రణాళిక అంతటిని కూడా సిలువలో సమాప్తము చేసి 6వ మాటగా సమాప్తమైనదని చెప్పినట్లు మనము చూస్తున్నాము. సమాప్తమైనదని మనం ఆయన చెప్పినట్లు చూస్తున్నాము. 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయం 16-19 వరకు చూద్దాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువుతో ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించెను. ఏమని చెప్తున్నారు? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించెను. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన బీదలకి నా యొక్క సువార్తను ప్రకటించాలి నేను. ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన తండ్రి ఎవరిని పంపించారు? మన ప్రభువుని మన కొరకు మరియమ్మ తల్లి గర్భములో పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన మనకి రక్షకుడై జన్మించి మన పాపములన్నీ కడిగివేయుటకు ఈ లోకంలో జన్మించారు. అయితే ఆయన నన్ను అభిషేకించును. చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో అంటే ఆ రోజుల్లో ఏమంటే పెద్ద రాజులు బలహీనులందరినీ కొట్టి చంపివేసేవాళ్ళు. వాళ్ళ చేత పనులన్నీ చేయించుకోవాలి, శ్రమ పెట్టేవాళ్ళు, వాళ్ళ చేత అనేకమైన కష్టాలు చేయించుకునేవాళ్ళు. ఈ అన్నిటిని ఆయన ఏం చేశాడు? ప్రతి పేదవాడికి మంచిగా ఉండాలని ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చేసాడు మన కోసము. ఆయన మన కోసం వచ్చి ఆయన ఈ యొక్క శ్రమలు ఎందుకు పడుతున్నాడో మాట్లాడుకున్నాం. నలిగిన వారి విడుదల వినిపించుటకును, పాపుల కొరకు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హితవచనం అంటే మనకి ఆయన హితవచనము తెలియపరచుటకు మనకి ఆయన విడమర్చి కూర్చొని ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టాడు. అన్ని ప్రతి రాత్రి పగలు నిద్రించలే ఆయన నిద్రించలే. అసలుకి మన కోసము మాట్లాడుతూనే ఉన్నాడు. రాత్రి మాట్లాడాడు, పగలు మాట్లాడాడు. ఆయన 40 దినాలు కూడా ఆయన కొండపై మన కోసము ఆయన నిద్రాహారాలు మాని ఆయన ఎంతో శ్రమించి ఆయన మన కోసము రక్తపు పట్టు చెమట కాదు, ఆయన రక్తపు పట్టులే చెమటలుగా మార్చి ఆయన దేవునితో మరపెట్టుకొని అపవాది కార్యములు లయము చేయటకై అపవాది సాతాను ఏం చేసింది? ఏ కాడికి ఆయన్ని కూడా ప్రభువుని కూడా కిందకు దూకమంటది, అక్కడ దూకబడితే తినమంటది, ఎన్నెన్నో చేసింది. కానీ ఆయన లొంగాడా? లొంగలేదు. ఆయన నిలబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసం, మన కోసం ఆయన నిలబడ్డాడు. ఈ లోకమునకు వచ్చాడు. ఎప్పుడైతే ఆయన యాగం అంతటిని చేసి పని ఎప్పుడైతే పూర్తి చేశారో అప్పుడు సమాప్తమైనదని చెప్పారు. యేసుక్రీస్తు
ప్రభువు ఈ లోకంలోనికి దేని కొరకు వచ్చారంటే ఒక ప్రణాళికతో వచ్చారు. ఆ ప్రణాళిక ఏమిటంటే మనిషి యొక్క పాప విమోచన. మనిషి యొక్క పాప విమోచన. మనం చేసే పాపాలు ఎక్కువైపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కటి అప్పుడే పాత నిబంధనలోని ఎన్నో పాపాలకి అన్నిటికీ ఆయన కోపం వచ్చి ఎన్నో చేసేశారు. చేసిన తర్వాత అప్పుడు దేవుని కుమారుని మన కోసం పంపించున్నారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన చేయాల్సిన యాగం అంతటిని చేశారో పని అంతా ముగించిన తర్వాత సమాప్తమైనదని చెప్పారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. ఇక్కడ ఏంది? విశ్వసించు ప్రతి వారికి. ఎవరు? నువ్వు, నేను, మనం ఈరోజు విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు తెచ్చారు మనకి? ఆయన. ధర్మశాస్త్రం ఎవరు? ఆయనే మనకు ధర్మశాస్త్రం. ఆయనే పెద్ద బుక్ మనకి. ఆయన ప్రతి వచనాన్ని, ప్రతి మాటని బైబిల్ వాక్యం ద్వారా మనకి తెలియపరిచి మనవులను సమాప్తి అంటే మనకున్నటువంటి ఈతి బాధలు, అన్ని కష్ట నష్టాలు అన్నిటిని తుడిచివేశాడు. ఈ రోజు మనం పదిలంగా ఈ మందిరంలో కూర్చొని పోతున్నామంటే, ఇంటికి వెళ్ళినా కానీ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా మనము జయించగలుగుతున్నాము. ఎంతో మరణకైన వ్యాధులు వచ్చినా కానీ మందిరంలో వాక్యం విని మనము బైబిల్ చదువుకొని దేవుని మనం అయ్యా అని అడుక్కుంటుంటే మనకి ఏం జరుగుతుంది? మనకు ఉపశమనము, శాంతి, సమాధానము ఇవన్నీ ఎవరు తెచ్చారు మనకి? ఆయనే. ఆయన ద్వారా మనకి ఇవన్నీ వచ్చాయి. క్రీస్తు నీ పక్షాన, నా పక్షాన సమాప్తం చేశాడు. అన్ని రకములైన ప్రవచనముల సమాప్తమైనవని అందరి పాపములను తుడిచివేశాడు. సాతాను అధికారము మనిషిపై సమాప్తము అయిపోయినది, అందుకు ఆయన సమాప్తము అయినది అని అన్నాడు. అప్పటి వరకు అనేకమైన బలులు ఉండేవి. యేసుక్రీస్తు వారిని మిగతా బలులు సమాప్తమైనవి. బలులు అప్పుడంతా బలులు అర్పించేవాళ్ళు. గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లని తీసుకెళ్లి బలి అర్పించేవాళ్ళు అనమాట. బలి అర్పించి అదే విధంగా అన్ని ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలు సమాప్తమైపోయినవి. అంటే అప్పుడు బలులు ఉన్నాయి. అన్ని సంవత్సరానికి ఒకసారి అందరు పోయి ఆ రోజుల్లో ఏంటంటే తీసుకుపోయి గొర్రెల్ని, బర్రెల్ని అన్నిటిని యాగాలు ఆడ పెట్టి ఆయనకి దహన బలులుగా అర్పించేవాళ్ళు. ఆ బలులన్నీ లేకుండా ఈ రోజు ఏం జరిగింది? ఆయన శరీరంలో ఒక్క రక్త బొట్టు ఉంచుకోకుండా నీ కోసం, నా కోసం మొత్తం రాత్రి నుంచి ఆయన ఇప్పటి వరకు ఆయన నలుగుతూనే అన్ని రక్తాలు మొత్తం కాచివేస్తున్నాడు. కనీసము ఆయన బాధ చిన్న బాధ కాదు ఆయనకి. అంత బాధపడుతున్నా కానీ ఆయన బాధపడాడా? బాధ అంటే ఆయన దేవుడు. ఆయన ఆ బాధని, ఎందుకంటే మానవ శరీరం ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రికి ఆయన సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆయన బాధని భరించి మన కోసము సిలువ పైన ఇప్పుడు ప్రాణాన్ని విడిచుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన. సాతాను అధికారము మన మానవులపై నుండి కూడా సమాప్తం చేసేసాడు ఆయన. అందుకనే యేసు ప్రభు సమాప్తమైనది అన్నారు. అప్పుడు ప్రభు ఆ మాట పలికిన తర్వాత దేవాలయపు తెర బర్రని జినిగిపోయింది. అప్పుడు ఆ మాట ఆయన అన్నాడో లేదో, దేవాలయపు తెర బర్రని జినిగిపోయింది. అది వరకు ఏంది ఉండేదంటే, నీకు నాకు మనం ఈ ఆలయాలు ఉండేది కాదు మనకి. ఆడ ఎక్కడో ఇది అతి పరిశుద్ధము, ఇది పరిశుద్ధము. అక్కడ అందరూ బయట ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ యాజకులు అంటే పాస్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు లెక్కలో మనకి పాస్టర్లు ఉండేవాళ్ళు. అక్కడ పాస్టర్ గారు ఉండేవాళ్ళు, పెద్ద పాస్టర్లు, చిన్న పాస్టర్లు. అక్కడ మనలాంటి అన్యులు ఉండేవాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు? నీకు నాకు మధ్య ఉన్న ఆ చెరని చించేశాడు, బర్రని చించి ఈరోజు మనము ఏకంగా మనం ఇందులోకే వచ్చేటట్టు మనల్ని చూసి మనం మందిరంలోకి నేరుగా వచ్చి తండ్రి అని మనం మొరపెట్టుకునేటానికి ఈ స్థానాన్ని మనకు ఏర్పాటు చేశాడు ఆయన. అప్పటి వరకు ఎటువంటి పరిస్థితి మనకు ఉండేది కాదు. అంటే అప్పటి వరకు ఇది వరకు ఏం చేసేవాళ్ళు? ఒక ఆయన ఉండేవాడు అనమాట, ఒక యాజకుడు అనమాట. ఆయన పెద్ద ఆయన ఉండి ఆయన మాత్రమే లోపలికి పోవాలి, ఆయన మాత్రమే రావాలి. ఒకవేళ గప్పకన ఆయన చచ్చిపోయాడు అనుకో, బయటికి ఆయన తీసుకొచ్చేదాన్ని కుదరదు. ఇంక వీళ్ళు ఎవరన్నా పక్కన యాజకులు ఇక్కడ ఉన్న వాళ్ళు పోయారనుకో, వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఆడ పోయేటప్పుడు ఎట్లుండాలి? ఆయన పరిశుద్ధంగా, కనీసం చెమట కూడా పడకూడదు అంట ఆయనకి. ఆయన అంత పవిత్రంగా లోపలికి పోవాలంట, బయటికి రావాలంట. అందుకు ఆయనకి ఏం చేసేవాళ్ళు? ఒక గంట కట్టేవాళ్ళు. ఆ గంట వాయించుకుంటా పోతే ఆ శబ్దం ఉంటే ఆయన ఉన్నాడు బతికి. లేదు ఆ శబ్దం లేదనుకో,
ఆయన చచ్చిపోయినాడు అని లెక్క. అప్పుడు ఏం చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడున్న వాళ్ళందరూ ఆయన లాగేసేవాళ్ళు. లాగేస్తే అట్లా జరుగుతా ఉండింది. కానీ ఈరోజు ఆ గంట ఉందా? లేదు. అయన్నీ లేవు మనకి. ఆ గంటలు లేవు, ఏమి లేవు. కానీ నీకు నా కోసం ఆయన శరీరాన్ని ఆయన రక్తపు బొట్టు కూడా లేకుండా ఎర్రటి ఎండలో మిళమిళ మాడిపోతూ ఆయన మన కోసం చిందిచ్చి పాపాన్ని అన్నిటినీ దూరపరిచాడు. ఒక అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేవాడు. పాపికి ప్రభువుకి మధ్య ఈ తెర అడ్డుగోడగా ఉండిపోయింది. ఇప్పుడు అయితే ఆదాము పాపము చేశాడు. అడ్డుగా ఒక తెర అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మనుషులందరూ పాపముల నిమిత్తము ప్రోక్షణ చేసుకుంటూ లోపలికి వెళ్ళేవాడు. ప్రధాన యాజకుడు ఆ అంగీకి ఒక గంట కట్టి, వారు ఎందుకోసము గంట కట్టివారు అంటే, ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు అతని లోపల ఏ ఏ ఏ రోగము, ఆయనకి ఏ రకమైన బలహీనత ఉన్నా, ఏ పాపము ఉన్నా చెమటము కూడా పట్టకుండా అంత జాగ్రత్తగా వెళ్ళేవారు అన్నమాట. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు చనిపోతే మిగతా వాళ్ళంతా యాజకులు లోపలికి వెళ్లకుండా వెళ్ళినట్టయితే వారు కూడా చనిపోయేవారు. అందుకోసమని ఈ ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములో పలికిన లోపలికి వెళ్ళేటప్పుడు అతని నడుముకి ఒక గంట కట్టేవారు. దానికి ఒక పెద్ద తాడు కట్టేవారు. ఆ ప్రదేశంలో యాజకుడు వెళుతున్నప్పుడు ఆ గంట మ్రోగుతూ ఉండేది. గంట మ్రోగుతున్నంత సేపు ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నాడని అర్థము. శబ్దం ఆగిపోతే నడుము కట్టిన తాడును బరబర బయటికి తీసి ఇంకొకరు లోపలికి వెళ్ళే వీలు లేదు. అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ యాగము ప్రవచనాలు ఆయనను గూర్చి అన్ని సమాప్తమైనదని బిగ్గరగా చెప్పారు. బిగ్గరగా సమాప్తమైన ప్రవచనాలు అంటే గ్రంథంలో లిఖితమైన పాత నిబంధన కొత్త నిబంధన అన్నిట్లో ఆయన వస్తాడు, చేస్తాడు, అన్నిటికీ ఇవన్నీ ఆ వచనాలన్నీ ప్రవచనాలు మొత్తం నెరవేర్చుకుంటా వచ్చేసారు. ఆయన వచ్చేసి ఏమన్నా ఒక 100 సంవత్సరాలు బతికారు. ఆయన మన కోసం ఒక 100 సంవత్సరాలు చేశారు. 33.5 సంవత్సరానికి ఆయన చేయాల్సిన పనులన్నీ, ఆయన దేవుడు అప్పచెప్పిన పనులు ఈరోజు మనం చేయగలుగుతున్నామా? మనకి ఎవరన్నా మన తల్లిదండ్రులు, అమ్మా ఇట్లా చేయండి, ఇది చదువుకోండి అమ్మా, ఈ మంచి పని నేర్చుకోండి అమ్మా, ఈ మంచిగా డిగ్రీ పూర్తి చేయండి అమ్మా, ఖచ్చితంగా చదవమని అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్లు చెవులో పెట్టుకొని ఊకలు సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. పరీక్షల టైంలో ఏదో రాసంటే మార్కులు రాలేదని మళ్ళీ ప్రార్థన చేయమని ఏడుస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మనము మన బిడ్డలకి మనం ఏంటంటే నేర్పించుకుంటున్నాం. మనం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేంది రక్షణ. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం నేర్చుకున్నాము? మందిరంలో ఏం నేర్చుకున్నాము? నెమ్మదిగా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పడం. కానీ ఈ సంఘంలో ఎట్లా ఉన్నాం ఇప్పుడు? అందరితో మంచిగా బలహీనతగా లేవు. మనం బలపడి ఉన్నాం. ఈ రోజు మనం బలపడ్డాం. బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ద్వారా పంపిన యాజకులు. ఈయన యాజకుడు మనకి. మనం ఈ యాజకుని దగ్గర మనం ఉన్నాం. ఈ రోజు ఉన్నామంటే ఆయన ద్వారా మనకు ఇచ్చిన ఈ సంఘంలో మనం ఉన్నాము. మన బిడ్డలు, వీళ్ళంతా మనం బిడ్డలు, ఆయన బిడ్డలు మనము. ఈ సంఘం అంతా ఏంటి? ఈ సంఘం ఏంది? సంఘము దేవునిచ్చిన సంఘము, ఆయన నివసించిన స్థలం. ఇది నివసిస్తున్నాడు, ఇప్పుడు ఉన్నాడు మన కాడ. ప్రతి మాట, ప్రతి వ్యవస్థ, ప్రతి క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మనల్ని ఓహో ఈ బిడ్డ ఎట్ట మాట్లాడుతుంది, ఈ బిడ్డ ఎట్ట మాట్లాడుతుంది, ఇంకా కొంచెం మాట్లాడేటట్టు ఆ బిడ్డ ఇంకోసారికి ఇంకా బాగా చేస్తాడు. తర్బీద్ ఆయన నడిపించుకుంటాడు, ప్రతి బిడ్డను నడిపించుకుంటాడు. సంఘము ముందుకి మనల్ని తీసుకొని పోతుందన్నమాట. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఒకడు కాదు, ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఒకరు కాదు, అనేకులు ప్రధాన యాజకులు ఉన్నారు. అనేక మంది. మనము కూడా ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని మాట పలక. నేనేమన్నా యాజకుడినే కాదుగా. నేను ఒక మానవ స్త్రీని. నాకేమొచ్చు? ఈ వాక్యం ఏమన్నా చదివాను, బైబిల్ అంత పూర్తిగా. దీంట్లో నేను ఎక్కడేముందో నాకేం తెలుసు? కానీ దేవుని నిర్ణయం అది. దేవుని నిర్ణయంతో అడిగా. నేను ఒకరోజు రాత్రి కూర్చొని నాకు ఎట్లా మాట్లాడాలో కాగితం కూడా లేదు ప్రభు, నాకు కొంచెం ఏమంటే నేను ఇదిగో. కానీ సెల్ ఫోన్లు మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడే సెల్ ఫోన్లు అడిగా. ఈ విధంగా 6వ మాట కొంచెం నేర్చుకొని చెప్పాలయ్యా అంటే నాకు దేవుడు వెంటనే చూపించాడు. అక్కడ అవన్నీ నేనేంటంటే బైబిల్ రెఫరెన్స్ తీసి మాట్లాడలేనని మొత్తం దీంట్లోనే రాసుకొని దేవుని మాటలు
మాట్లాడుతూ మీకు చెప్తున్నాను అనమాట. దేవుడు ఈరోజు మన కోసము, మన బిడ్డల కోసం, మన కోసం ఎంత శ్రమ పడి ఈ రోజు మనకి రక్తం చిందిచ్చారు ఆయన. కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక మాట మళ్ళీ చెప్తా. నీ సమాప్తమైపోయినదని దేవుని మధ్య మధ్యవర్తి తెలుసుకొని వచ్చినాం. ఈ ఒక్కసారి ఇదంతా చెప్పేశారు కదా. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇక మీదట బలహీనుడు చెప్పాల్సినది నేను బలవంతుడను. బలహీనుల కోసం కదా ఆయన వచ్చాడు. అప్పుడు మన కోసం అందరిని కాపాడాడు. మేము బలవంతులము, బలహీనులం కాము, మేము బలవంతులమని చెప్పుకోవాలి మనం. ఇక మీదట సమాప్తమైనదని చెప్పిన తరువాత మన జీవితంలో బలహీనుడు బలవంతుడని చెప్పుకోవాలి. బలహీనుడు బలవంతుడని చెప్పిన సాతాను కార్యాలను తొలగించువాడు ప్రవచనాలను పూర్తి చేశాడు. సాతాను ఏం చేశాడు? తొలగించేశాడు. దాన్ని అసలు దాని దగ్గరికి కూడా రానిది. ఇక్కడ మనం ఏంటంటే కొంతమంది ఈ చర్చిల్లో మాకు బాగాలేదు, అల్లాడికి పోతే దేలు పోతాయి, ఇంకో దగ్గరికి పోతే అవి పోతాయి. అవన్నీ ప్రలోభాలు అంతే, ప్రలోభాలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ లాస్ట్ క్షణాల్లో ఉన్న నన్ను 15 సంవత్సరాల క్రితం నేను ఒక అన్నిరాలుగా ఉండి ఈ మందిరానికి నన్ను పంపించాడు దేవుడు. మళ్ళీ నన్ను నడిపించాడు. నేను నడిచాను ఇక్కడికి. ఈ రోజు 14-15 సంవత్సరాల క్రితం 2012లో నాకు క్యాన్సర్ వస్తే ఈ రోజు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికిచ్చాడు. మరి ఆయన చిత్తమే కదా. ఆయన మాటలకు లోబడి నేను, మనలో ఉంటది, ప్రతి మనిషిలో తప్పో దారి ఉంటది. అవన్నిటిని మనము ఆయన కాడ ఏం చేస్తాము? అయ్యా క్షమించి, ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని ఐక్యపరిచి మమ్మల్ని అందరినీ ఒకటిగా ఉంచునైనా. మీ మాటలు, మీ మార్గంలో మేము నడుస్తాం తండ్రి, మీ మాటల్లోనే ఉంటామనైనా, మేము ఎటువంటి పొరపాట్లు జరగనివ్వు తండ్రి అని మనం మనవి చేసుకుంటూ ముందుకు సాగిపోయి మన సంఘాన్ని మనము కాపాడుకోవాలి. ఇంకొకరికి ఇంకొక మాట మనము ఆస్కారం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు సాతాను చేయాలని చూస్తా ఉంటది. మనం ఏం చేయాలా? దాన్ని తరిమివేసి మనము ఇలా ఐక్యతగా ఉండాలి. ఐక్యత కలిగి జీవించేవాడు సర్వశక్తిమంతుని దగ్గరికి వెళ్తాడు. ఆయన దేవుని రాజ్యంలో మనం అందరం ఆయనతో మాట్లాడుకుంటాము. ఒక రోజు మనం అందరం పోతాము. 70 సంవత్సరాలు ఈ దినము నాకు 70 సంవత్సరాల ఆయుష్ వాడు. బైబిల్లో ఆయాసము దుఃఖమే, 70 వచ్చేసింది నాకు, ఆయాసము దుఃఖమే. కానీ దేవుని యందు విశ్వాసము కలిగి జీవించేవాడు తన కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటుంది. ఏ రోజు కూడా అది పక్కకి పోదు. ఒకవేళ సాతాను గందరగోళాలు చేయడానికి చూసినా దాన్ని ఏం చేస్తాడు దేవుడు? నెత్తి మీద ఒక కొట్టి దాన్ని తరిమి నవ్వుతాడు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు మనకి, పారిపోతుంది. అది ఈ రోజు నన్ను నిలబెట్టాడు తండ్రి ఇక్కడ నాతోటి ఈ మాట మాట్లాడిస్తున్నాడంటే నా చిత్తమా, నా మాటలా కాదు, ఆయన మాటలు. ఆయన మాట్లాడుతున్నాడు మనతోటి. ప్రతి మాటకు కూడా విలువ, వాల్యూ అంటే ఏ మాట కూడా ఈరోజు ఈ బిడ్డలందరూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు దేవుని యందు ఇంత సన్నిహితంగా ఉంటుండ్రంటే అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మన తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళ ద్వారా మనకు వచ్చింది ఆ నేర్పు. ఆ నేర్పుని మనం ఏం చేయాలా? మనతోనే అంతం చేసుకోకూడదు. దాన్ని ప్రచారంలో కంటే ఇంటికి పోయి గొర్రెలు ఎత్తుకుని ప్రచారం కాదు. నీవు వెళ్ళిన చోట అనుకోకుండా మాట సందర్భం వస్తే, అమ్మ మంచిగా ఉండండి, ఒకసారి దేవుని ప్రార్థించుకోండి, ఏం కాదమ్మా, ధైర్యపరచటం అంతే. అమ్మ నాకు బాగాలేదమ్మా, నా బిడ్డ బాగాలేదు, పోతాము, ఏమవుతుంది అమ్మ, ఏం కాదు, భయపడబాకండి, ఏం కాదులే, దేవుడు ఉన్నాడు, మంచిగా చూస్తాడు, మీ బిడ్డల్ని మీరు సంతోషంగా ఉంటారు, మీరు మంచిగా చల్లగా ఉండాలి, అంతే చాలు. ఆ ఒక్క మాట చాలు మనకి. ఎక్కువ అనేకమైన మాటలు మాట్లాడబల్లే మనం. వాళ్ళకి అప్పుడు ఎంత తృప్తి అంటే అంత తృప్తి పొందుతారు వాళ్ళు. అమ్మ ఏమొచ్చింది, మంచిగా ఉంది, మంచిగా పాపమ్మ అనాల. అదేందమ్మో అటు వచ్చింది అటు పోతుంది, ఏందేందో మాట్లాడిపోయింది అనకూడదు. మన వాళ్ళని ఆ మాట మనం తెచ్చుకోకూడదు, అస్సలు తెచ్చుకోకూడదు. ఈ సంఘం అంతా ఒక బిడ్డలం మనం. ఈరోజు ఈ సంఘంలో ఉన్నామంటే ఈరోజు మనం ఇంత మంచి సంఘం, ఇంత పెద్ద సంఘం, ఈ సంఘం అయిదా దేవలోకం అనుకోండి, ఏసై నివసించే దేవలోకం అనుకోండి దీన్ని. ఇక్కడి నుంచి మన బిడ్డలు నేను గతించిపోతానేమో, ఇంకా నేను అంటే వయసు అయిపోయిన వాళ్ళు గతించిపోకుండా ఎవడైనా బతడు, మాదన్నీ ఏం కాదు. కానీ ఒకటి, ప్రతి బిడ్డకి నీవు నేర్పించుకో, నీ కుటుంబంలో నీ బిడ్డలకు నేర్పించుకో, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుకో. ఈ పొరపాటు పనులు చేయబాక నాయనా, అమ్మ ఈ పొరపాటు పని చేయబాకమ్మ, మంచి మార్గంలో రామ్మ, అమ్మ చెప్పి చూడు, 10 సార్లు చెప్పు, 11వ సారి వింటడేమో.
వింటాడు, ఖచ్చితంగా వింటాడు. దేవునితో ప్రేరేపిస్తే, దేవునితో మనం ప్రేరేపించబడితే, దేవుడు మనతో మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మాట్లాడిస్తే ఈరోజు ఆయన నిలబడి ఆ బిడ్డలందరినీ ఈడికి రప్పిస్తారు. అనిలేమి అనిలు అసలు ఆయన అనిల్ కొరకే మనం ఆయన బైబిల్ సంఖ్యలో పెట్టుకునే వాళ్ళ కోసం అసలు రాలేదంట. అనిల్ కొరకు నేను అనిల్ నా బిడ్డలేని ప్రపంచమంతా నా బిడ్డలు అంటున్నాడు ఆయన. ప్రపంచమంతా ఆయన బిడ్డలైనప్పుడు మరి ఆయన బిడ్డలకి ఆయన ఏం లోటు చేస్తాడు? నేను పెట్టినాడు గిట్టి ఆయన ఏది ప్రతి ఒక్కటి ఆయన ఇస్తాడు మనకి. మనం దేనికోసమో పాకలాడొద్దు, దేనికోసమో చేయొద్దు. వాక్యం కోసం పాకలాడు, వాక్యంతో మాట్లాడుకో, దేవునితో మాట్లాడుకో, బైబిల్తో ఉండు. ఆయన రక్షణ కలిగిస్తాడు నీకు, నీ కుటుంబంలో రక్షణ కలిగిస్తాడు. నీ కుటుంబం వర్ధిల్లుద్ది. ఏ రోజు నీవు దేవునితో మాట్లాడతావో నీ కుటుంబం అంత సస్యశ్యామలంగా ఉంటది. ఏ లోటు కూడా ఉండదు, ఏ లోటుపాట్లు కూడా ఉండవు. ఇది మన మందిర నిర్మాణానికై మనము ఎంత కృషి చేసుకున్నా మనము చేయలేము. ఈ రోజు మన యజమాని గట్టిగా ఉంటే ఈ రోజు మనము నిలబడగలం. ఆయన ఎనికెడతా మేము వస్తాము నడుం కట్టుకొని బిగించుకొని పరిగెత్తాం, ముసలి వాళ్ళతో సహా. పెద్దవాళ్ళు చిన్న ప్రకారం ఆయన ఎందుకు సంతోషపడతాడు? ఈ మందిరం అంటే, ఈ మందిరం ఆయన కుటుంబానికి వాళ్ళు కలిసి ఏర్పాటు చేసి దేవుని అడిగి యేసయ్యని అడిగి ఏర్పాటు చేసిన ఈ మందిరము అప్పుడు గొప్ప వాళ్ళకే కాదు, ఇది అందరికి. అప్పట్లో గొప్ప వాళ్ళకి, బాగున్న వాళ్ళకి, రాజులు అట్లాంటి వాళ్ళకి, గొప్ప వాళ్ళకే లోపలికి. ఈ రోజు మనం అందరూ నేరుగా డైరెక్ట్గా వస్తున్నాము, కూర్చుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము, ఆయన్ని మాట్లాడుకుంటున్నాము, ఆయన సేవలో కొంతసేపు ఉండగలుగుతున్నాం, ఇంటికి పోయిన కొంతసేపు ప్రశాంతంగా పడుకుంటున్నాం. కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలి. ఆ దేవాలయపు చించి వేశాడు దేవుడు. ఆయనకి మధ్య ఉన్నటువంటి సాతాను తొలగిచ్చేశాడు. గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, కుష్టి వ్యాధులను బాగు చేశాడు, ఎంతో చెవిటి వారిని బాగు చేశాడు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు. ఆయన కార్యాలు ఎన్ని కార్యాలు, అసలు చిన్న కార్యాలు చేశాడు ఆయన. ఎన్ని కార్యాలు! పెళ్లి విందులో నీళ్లు నింపి ద్రాక్షారసంగా మార్చాడు. సమాధిలో లాజర్ని పైకి లేపేశాడు. సమాధిలో 3 రోజులు కూలిపోయిన కంపు కొట్టాల్సిన ఆయన్ని మళ్ళీ లేచిరా అంటే లేచి వచ్చాడు. ఇవన్నీ ఎవరైనా చేయగలరా? మానవుడు చేయగలరా? మానవుడికి సాధ్యం కాదు. దేవునికే సాధ్యము, మన తండ్రికే సాధ్యము. మన తండ్రి మనకున్నాడు. నీకు నాకు అలాగే ప్రతి ఒక్కరికి మన కుటుంబాలు ఏ చిన్న సమస్య వచ్చినా మాట్లాడుకొని మనం అడగండి, ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఓపిక పట్టాలి. ఒక్కొక్కసారి సాతాను ఏం చేస్తుందంటే బాగున్నా కానీ వాడికి అదేదో ఒకటి చేస్తానే ఉంటది, మనం ఏడిపిస్తానే ఉంటది. ఏడిపిస్తాను ఏడుస్తా ఉంటది, ఇంకా ఏడిపిస్తానే ఉంటది. దాన్ని దగ్గరికి రానియద్దు. ఈ వాక్యాన్ని, ఈ బైబిల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సంకలో పెట్టుకొని పో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణంలో ఏ ఊరికి వెళ్ళినా సరే, ఇది నీ సంకలో ఇట్లే పెట్టుకోవాలా, నీ బ్యాగులో ఉండాలా. అప్పుడు నీ దగ్గరికి దరిదాపు కూడా ఏదో సాతాను ఆ ఎవరు నుంచి ఎక్కడికి వస్తుందా? ఈ మందిరానికి రాదు. ఈ మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది ఈ మందిరము. ఈ మందిరములో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఈ మందిరము పవిత్రంగా కట్టించబడింది. దీంట్లో నివసించే యజమాని తన రక్తాన్ని దారపోసుకొని, బిడ్డలు భార్య అని కూడా లేకుండా దివారాత్రం దీనికోసం సేవ చేశాడు. తండ్రితో మాట్లాడుకొని చేశాడు. తండ్రి నియమించిన మందిరం ఇది మనకి. ఈ మందిరంలో మనం అందరం కూడా ఆయనలాగా మనం చేయలేం. అంత పవిత్రం కాకపోయినా మనం ఆయన బిడ్డలుగా ఏం చేయాలి? నీవు వెళ్ళిన దగ్గర ఒక ఆత్మను సంపాదించుకొని నీ మందిరం నింపుకో, పూర్తిగా నింపివేయి. కొన్ని వేల మందితో నింపివేయండి ఇక్కడ. అది మీ బిడ్డలు మీ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కావాల్సింది అదే మనకి. మీరందరూ దేవుడి సమయం ఇచ్చి ఈ మాటను నా ద్వారా పలికించినందుకు ఆయనకి వేల కొలది కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను.